హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా మీకోసం ఇంకో బేతాళ కథతో మీ ముందుకొచ్చేసా. మరి ఈరోజు బేతాళుడు చెప్పిన కథ ఏంటో తెలుసా? విక్రమార్కుడు బేతాళుని తీసుకురావడానికి అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళి బేతాళుడిని తన భుజం మీద వేసుకుని బయలుదేరతాడు. బేతాళుడు లేచి, విక్రమార్క నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఎన్నిసార్లు నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా కానీ సరే మళ్ళీ వచ్చి నువ్వు నన్ను తీసుకువెళ్తున్నావు. నీకు అలసట అనేది తెలియకుండా ఉండడం కోసం అని చెప్పేసి నీకు ఒక కథ చెప్తాను. ఆ కథలో నిన్ను క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి నీకు ఆన్సర్ తెలిసి కూడా నువ్వు సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ఒక్కలవుతుంది అని చెప్పేసి కథ చెప్పడం మొదలు పెడతాడు. అనగనగా చక్రధరుడు, పద్మావతి అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి ఒకసారి పద్మావతి వాళ్ళ అన్నయ్య గారు వస్తారు. అతను వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు చక్రధరుడిని, పద్మావతిని వాళ్ళ ఇంటికి పండగకి తీసుకువెళ్దామని చెప్పి వస్తాడు. అదే విషయాన్ని వాళ్ళకు కూడా చెప్తారు. వాళ్ళు కూడా సరే అంటారు. అప్పుడు అందరూ కలిసి బయలుదేరతారు. వాళ్ళ ఇంటికి వెళ్లే దోవలో ఒక అడవి వచ్చింది. అడవిలో నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక అమ్మవారి దేవాలయం ఉందని చెప్పి చక్రధరుడికి గుర్తొచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరిని మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి చక్రధరుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాడు. అని హడావిడిలో అమ్మవారికి నైవేద్యం తీసుకురాలేదని చెప్పి అతనికి గుర్తొచ్చింది. అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఇంకా ఏమీ లేదు కాబట్టి నా శిరస్సుని అమ్మవారికి నైవేద్యంగా ఇస్తాను అని చెప్పేసి చక్రధరుడు అమ్మవారి దగ్గర ఉన్న కత్తిని తీసుకుని చక్రధరుడు తన తలని నరికేసుకుంటాడు. అప్పటికి చక్రధరుడు రాకపోయేసరికి అప్పుడు అన్న పద్మావతితో ఇలా అంటాడు, చెల్లి నువ్వు ఇక్కడే ఉండు, నేను బావగారు ఇంకా ఎందుకు రాలేదో చూసి వస్తాను అని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడ చెల్లిని ఉంచి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేవాడికి ఇంకేముంది, చక్రధరుడు తల ఒక చోటను మొండెం ఇంకో చోట ఉంటుంది. చూసి అతను చాలా బాధపడతాడు. ఇప్పుడు నేను నా చెల్లితో ఏమని చెప్పాలి, చెల్లిని బావగారిని తీసుకురమ్మని చెప్పి మా నాన్నగారికి ఇంకేమని చెప్పాలి అని చెప్పి ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పే కన్నా నేను కూడా నా తలను ఇక్కడే అమ్మవారికి నైవేద్యంగా ఇస్తాను అని చెప్పి అమ్మవారి ఖడ్గాన్ని తీసుకుని తన తలని కూడా నరికేసుకుంటాడు. ఇంకా ఎంతసేపటికి అన్నా భర్తను రాకపోయేసరికి పద్మావతి కూడాను అమ్మవారి దగ్గరికి వచ్చింది. అక్కడ తల వేరుగాను మొండెం వేరుగాను పడి ఉన్న అన్నని భర్తని చూసి చాలా బాధపడి ఇంత దారుణం జరిగాక ఇంకా నేను బతికి ఏం ప్రయోజనం అని చెప్పేసి తన చీరతో తన గొంతును ముడి వేసుకొని చనిపోదామని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి, ఆగు పద్మావతి, నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, నీ భర్తని నీ అన్నని నేను బతికిస్తాను, వాళ్ళ తలను మొండెంను ఒక చోట చేర్చు అని చెప్పి చెప్తుంది. పద్మావతి తలను మొండెంను దగ్గర చేరుస్తుంది. ఇప్పుడు అమ్మవారు ప్రాణం పోసి అదృశ్యమైపోతుంది. తీరా వాళ్ళు లేచి నుంచుంటే ఇంకేముంది, తలేమో అన్నది, మొండెమేమో భర్తది, అలా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఆమె భర్త ఎవరు అనేది ఆమెకి చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇప్పుడు బేతాళుడు విక్రమార్కుడితో ఇలా అంటాడు, నువ్వు చెప్పు విక్రమార్క, ఇప్పుడు ఆమె ఎవరిని భర్తగా స్వీకరించాలి? నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది, గుర్తుంది కదా అని కూడా హెచ్చరిస్తుంది. అప్పుడు విక్రమార్కుడు ఇలా అంటాడు, మనం ఎవరినైనా కానీ సరే ఎలా గుర్తుపడతాం? వాళ్ళ తల చూసి. మనకి ఎంతో ముఖ్యమైన మెదడు మన తలలోనే ఉంటుంది. కాబట్టి చక్రధరుడి తల ఉన్న వ్యక్తిని మాత్రమే తన భర్తగా స్వీకరించాలి అని చెప్పి చెప్తాడు. ఆ సమాధానం విన్న బేతాళుడు విక్రమార్కుడికి మౌనభంగం కావడంతో తిరిగి చెట్టు మీదకి వెళ్ళిపోతాడు. విన్నారుగా పిల్లలు ఈరోజు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అని చెప్పి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.